అందరికీ నమస్తే. పేపర్ మొత్తం చూస్తే ఏడ చూసినా కానీ కేసీఆర్ ముచ్చట, కేటీఆర్ ముచ్చట, కవితమ్మ ముచ్చట, హరీష్ రావు ముచ్చటే ఉంది ఇవాళ పేపర్ మొత్తంలో. ఇవాళ మొత్తం పేపర్ వెళ్ళదే ఉన్నట్టుంది. పార్టీ నీకేం తక్కువ చేసింది అని అడుగుతారు. ఓ కలవకుండా కవితమ్మ, పార్టీ నీకు ఏం తక్కువ చేసింది చెప్పాలి లెక్క. నేను అడిగే ముచ్చట కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా లీడర్లు ఉంటారు కదా, ఆ మహిళా లీడర్లు అడిగే ముచ్చట. పార్టీ నీకేం తక్కువ చేసింది చెప్పు. ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇవ్వలేదా? ఇచ్చిరు కదా, ఎంపీ ఓడిపోయినందుకు ఎమ్మెల్యే కూడా ఇచ్చిరు. ఇంకా లిక్కర్ కేసుల కేసీఆర్కు దెబ్బ, సార పంచాయల కేసీఆర్కు చాలా దెబ్బ ఇచ్చినావు. అయినా కూడా సార పంచాయల కూడా నేను బయటికి తీసుకొచ్చిండు. నీ ఆస్తుల ముందు కేసీఆర్ ఆస్తులు ఎంత అంటే చూడురే, కేసీఆర్ ఆస్తుల కంటే ఎక్కువ కల్వకుంట్ల కవితమ్మకే ఉన్నాయి అంటుల్లా. కేసీఆర్ ఆస్తుల కంటే కల్వకుంట్ల కవితమ్మకే ఉన్నాయి. 2014 ముందల వీళ్ళు గిసోటి దొడ్ల పెండకాడి తీస్తాను కూడా పనికి రాపు, పాడైపోను. ఆయమన్నా గౌడు బైర్ పెండ పెడితే ఆ పెండ తట్ట కూడా లేవపో, పాడైపోను. వీళ్ళకు కేసీఆర్ ఆస్తుల కంటే ఎక్కువనే అంట. ఇది నేను చెప్పే ముచ్చట కాదు, ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పే ముచ్చటే. కవితపై బీఆర్ఎస్ మహిళల ధ్వజం. ఇంకా చెప్పురు ప్రజలారా, ఏం తక్కువ చేసింది నేను అడుగుతున్నా ఇప్పుడు. ఇక కవితక్క ఏం తక్కువ చేసిరు? నీకు అన్నీ ఎక్కువనే చేసిరు. ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ ఇచ్చిరి. ఎంతోమంది ఉద్యమకారుల నోట్ల మన్ను కొట్టి తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకున్న వాళ్ళని పక్కకు పెట్టి, అహర్నిశలు కొట్లాడిన విద్యార్థులను పక్కకు పెట్టి, చదువు మొత్తం ఏడు కాడికి సంకనాకపోయినా కానీ జై తెలంగాణ అన్న పొరగాళ్ళంతా పక్కకు పెట్టి, జైళ్ళల్లో దెబ్బలు తిన్నోళ్ళని పక్కకు పెట్టి, పోత దొరకవు సస్తబుట్టవని నిన్ను ఓడిపోయినాక కూడా మళ్ళీ నీకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీగా. ఏం తక్కువ చేసింది చెప్పు. తెలంగాణ ప్రజలు మొత్తం మోసం చేసి కూడా నీ చేతుల టికెట్ పెట్టిరు, గెలిపించిరు. ఇచ్చిరయ్యలేదా? ఇచ్చిరయ్యలేదా? మరి ఇంకేం తక్కువ చేసిరు చెప్పు కవితమ్మ అని బీఆర్ఎస్ మహిళలు అడుగుతారు. నిజంగే కదా, ఎంతమందిని మోసం. ఇప్పుడు ఈ ఎమ్మెల్సీ కవితకి ఇచ్చే బదులు ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, అట్టెట్టిస్తారు. అయ్యా ముఖ్యమంత్రి ఉంటే, కొడుకు మంత్రి ఉంటే, మరి ఏమో కూడా ఉండాలిగా ఎంతో కొంత. స్వార్థం చూసుకుని ఇచ్చిరు. అయినా కూడా నీ ముఖం పాడైపోను, నీయది తప్పిందానా, నీయది లేదా నీకు అని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. నేనే ముచ్చట కాదు. ఇంకా లిక్కర్ కేసుల సార పంచాయల ఢిల్లీ దాకా పోతే తూ అని ఉంచిరి, పాడైపోను. ఆ ఊంచుడు ఉంచితే కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు, కవితమ్మ మొత్తం ఏడు కాడికి బట్టలని నానిపాయ పాడుగాను. ఆ ఊంకు అందులో కేసీఆర్ ఇజ్జత్ అంతా వాయ్. అయినా కూడా పట్టుకొచ్చా నేను. ఏం తక్కువ చేసిరు కవితమ్మ నీకు అని అడుగుతురు తెలంగాణ మహిళలు. తెలంగాణ ఏది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా లీడర్లు అడుగుతురు. నిజంగా కూడా ఇప్పుడు సార పంచాయతీలో పోతే పట్టుకురాలేదా? పట్టుకొచ్చిరు కదా, మరి ఇంకేం తక్కువ చేసిరు అంటే నువ్వు తప్పు చేసిన సంగతి ఆయనకు ఎరుకుండి కూడా నా బిడ్డ కాబట్టి, నా రక్తం కాబట్టుకుంటే అనుకొని కేసీఆర్ వెనక వీక్కొని వచ్చే. అయినా కూడా నీయత లేకపోయా, నీయ తప్పిందానా అని వాళ్ళంటున్న ముచ్చట, నేనంటున్న ముచ్చట కాదు. ఇంకా నీ ఆస్తుల ముందు కేసీఆర్ ఆస్తులు ఎంత ఏటికతో సమానం అంట. అంటే కేసీఆర్కే లక్షల కోట్లు ఉన్నాయంటే ఈమె దగ్గర కోట్ల కోట్లు ఉన్నట్టుగా లెక్క. మరి ఇప్పుడు కేసీఆర్ ఆస్తులు నీ ఆస్తుల కింద ఎంత అని అంటే ఈమె ఆస్తుల కింద కేసీఆర్ ఆస్తులు గింత అంట. మరి ఈమె దగ్గర ఎన్ని ఆస్తులు ఉండొచ్చు? మరి యాడికెళ్ళి సంపాదించవచ్చు? ఏడనన్నా కలవబోయినవా, కొయ్యబోయినవా, లేకపోతే ఇంకేమైనా పని చేసినవా? ఏం చేసినావని నీ దగ్గర ఇన్ని ఆస్తులు ఉన్నాయి? ఇది నేను చెప్పే ముచ్చట కాదు, ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా నేతలు అనే ముచ్చట. చూడరు ప్రజలారా, ఇలా ఆ దగ్గర ఉన్న ఆస్తులు ఎక్కడే ఆస్తులు, ఏం కష్టం చేసింది? ఈమె భర్త కష్టం చేసిందా, ఈమె కష్టం చేసిందా? అయ్య పేరు చెప్పుకొని గిన్ని డబ్బులు సంపాదించి నీ చేతిలో పెట్టినా కూడా నీయే తప్పిందానా? నువ్వు ఎట్టా మా పార్టీ అధినేతని తిడతావు, మా అధినేత కొడుకుని ఎట్ట తిడతావు, మా అధినేత అల్లుడు హరీష్ రావుని ఎట్ట తిడతావని మహిళలు అడుగుతున్నాం ముచ్చట. మరి ఇలా తప్పోది కావచ్చు ప్రజలారిగా. కల్వకుంట్ల కవితమ్మ తప్పు కావచ్చునా? కల్వకుంట్ల కవితమ్మకు దోషిపెట్టి దాచుకోమని చెప్పిన ఈ హరీష్ రావు అయితేంది, కేటీఆర్ అయితేంది, కేసీఆర్ అయితేంది, వీళ్ళే తప్పు కావచ్చునా? ఎంపీగా ఓడిపోతే, బిడ్డను ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ చేస్తేవి ఇంక ఏం కావాలంటే చూడురి, ఇంత ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఓపెన్గా చెప్పినట్టుగా ముచ్చట. నీకు ఏం అన్యాయం చేసింది? అన్ని అందాల తెలంగాణ ప్రజల నెత్తిల చెయ్యి పెట్టి ఉద్యమకారులంతా మోసం చేసి ఎంతోమంది నెత్తి కొట్టి పదవి నీ చేతిలో పెడితే కనీసం మర్యాద తప్పి, కనీసం మానవత్వం లేకుండా, కనీసం కృతజ్ఞత లేకుండా ఇవాళ కేసీఆర్ తిట్టే అంత ఆలి మనిషివా అన్న కాడికి వచ్చింది కథ. నిజంగానే కవితక్క, మరి నిజంగానే కదా వాళ్ళన్న ముచ్చట కూడా. మరి ఇంకేం తక్కువైందా? ఏం తక్కువైందా ఒకటి కూడా చెప్పపోయినావు, పాడైపోను.
అంటే ఈసారి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నా బిడ్డ కవిత అని చెప్తే మా అయ్యంత మా అన్నంత సత్తపూసలు శుద్ధపూసలు ఎవడుండపోవు అంటే అనునేమో పాడైపోను. ఇప్పుడు కూడా అంటుండొచ్చు ఏముంది ఇంకా 4 రోజుల తర్వాత రాపల్లా ఎక్కడ తిరుగుతావు ఏమో గాయ అంత తిక్క తిరుగుతున్నాం పిసపిసలు వేస్తున్నట్టు దా నువ్వు అప్పుడే ఎక్కడ ఈసారి ముఖ్యమంత్రి నిన్నే చేస్తా అంటే మా అయ్యంత మా అన్నంత మా బావంత శుద్ధపూసలు లేరు ఈ రాష్ట్రంలో అని అనకుండా వస్తున్న ప్రజలారా అంటది పక్కా అంటది. ఇది నేను చెప్పే ముచ్చట కాదు, పేపర్లో బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మహిళా లీడర్లు అనే ముచ్చట పేపర్కి వచ్చింది. గదే ముచ్చట చెప్పాను, అంతకు మించి అయితే ఎక్కువ అయితే ఏం చెప్పలే. ఇక ఉంటా మరి.